సాధారణంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన జీవితంలో ఏం జరిగినా ఎటువంటి కారణం లేకుండా హెచ్చరిక లేకుండా జరగదు. అది మంచి లేదా చెడు ఏదైనా అవ్వచ్చు. రాబోయేది ప్రతిదీ మనకు సూచనను పంపుతుంది. అది మనం మాత్రమే డీకోడ్ చేయవచ్చు. జీవితం అనేది మరణం యొక్క సూచన. వ్యాధి ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నదానికి ఒక సూచన. ఇలాంటివి మన ఆర్థిక సమస్యలకు సూచనలు. ఇవి మాత్రమే కాదు, ఇలాంటివి సహజంగా మనం ఇళ్లలో గమనించతగ్గవి మరికొన్ని ఈ క్రింద విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వీటిని కనుక ముందస్తుగా గుర్తించినట్లయితే ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు. త్వరలో మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే సంకేతాల గురించి తెలుసుకుందామా? నీరు మరియు విద్యుత్ కనెక్షన్లు తరచుగా పాడవటం, వాటిని రిపేర్లు చేయవలసి వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది మీరు ఆర్థికంగా నష్టపోతారని సూచించే సంకేతం. రెండవది, మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు పడుతుంటే ఆకస్మికంగా ఆర్థిక నష్టం జరగడానికి ఒక సంకేతాన్ని సూచిస్తుంది. 3. మంచి అవకాశాలు చివరి నిమిషంలో మీ చేతి నుండి జారడం ప్రారంభమైనప్పుడు అది ఆర్థిక ఇబ్బందులకు సూచనగా ఉంది. ఇంకా మీరు గొప్ప వ్యాపార ప్రతిపాదనలను అందుకున్నా కానీ ఉత్పాదక ఫలితాలను పొందలేరు. 4. కొన్నిసార్లు ఒత్తిడి, కడుపు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో ఆందోళన చెందుతుంటే ఇవి రాబో ఆర్థిక నష్టాలకు సంకేతంగా భావించాలి. 5. పెద్దగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోబోయే వ్యక్తి సాధారణం కంటే ఎక్కువగా నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. సహజంగా మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది పెద్దగా ఆర్థిక నష్టానికి సూచనగా జ్యోతిష్ శాస్త్రం వివరిస్తోంది. 5. కుటుంబంలో పెంపుడు జంతువుల మరణం కూడా ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. 6. ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉన్నా లేకపోయినా సీలింగ్ నుండి వాటర్ లీక్ అవుతుంటే కుటుంబంలో ఆర్థిక నష్టాలకు సంకేతం. 7. ఒక నల్ల మచ్చ చేతి మధ్యవేలు మీద ఏర్పడడం లేదా కనబడడం జరిగిందంటే ఆర్థికంగా నష్టపోతున్నారని సూచన. 8. ఇంటి ప్రధాన ద్వారం డోర్ వద్ద ఆయిల్ మరకలు కనపడినట్లు ఉన్నట్లయితే మీరు అప్పుల పాలవుతున్నట్లు సంకేతం. 9. బంగారు వస్తువులు పోగొట్టుకోవడం లేదా ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం జరుగుతుంటుంది. ఇటువంటి సందర్భాలు స్నేహితులు లేదా వ్యాపార భాగస్వాముల నుండి మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు సూచిస్తాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.